ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉషా గారు ఉన్నారండి. ఉషా గారు ఈ రోజు మనకు ఏ డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ని పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉషా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏస్రో నగర్ నుంచి అండి. ఏం చేస్తుంటారు మీరు? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ రోజు మన సకులకు ఏ ఆర్ట్ ఐటమ్ ని చూపిస్తున్నారు? బాటిల్ ఆర్ట్ చూపిస్తానండి. బాటిల్ ఆర్ట్. ఓకే అండి, మరి బాటిల్ ఆర్ట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. బాటిల్, మిర్రర్స్, క్లే, థ్రెడ్, బ్రష్, గోల్డ్ రిబ్బన్, గ్లూ అండ్ 3D అవుట్లైనర్, ఒక ఫోటోగ్రాఫ్. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ అయితే మనకి ఇంట్లో కలర్ బాటిల్స్ ఉంటే కలర్ బాటిల్స్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. లేదు ప్లెయిన్ బాటిల్ ఉంది అంటే ఇటువంటి బాటిల్ కి ఆక్రిలిక్ కలర్ ఏదైనా మనకు నచ్చిన డార్క్ కలర్ ని వేసేసి దాన్ని డ్రై అయ్యేలా పక్కన పెట్టుకోవాలి. సో 1-2 hours కి అది కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. సో ఆ బాటిల్ ఇలా తయారవుతుంది. సో పిల్లలు తాగే బాదం మిల్క్ బాటిల్. సో ఈ బాటిల్ కి నేను కలర్ వేసి బ్లూ కలర్ చేసుకున్నాను. సో దీని మీద మనం ఎలా చేయొచ్చు ఆర్ట్ చూద్దాం. సో ఏ సైజ్ బాటిల్ అయినా తీసుకోవచ్చు. అక్రిలిక్ కలర్ వేయాలి. అక్రిలిక్ కలర్ వేసేస్తే ఒక 1-2 కోట్స్ బట్టి ఆ బాటిల్ మనకి డార్క్నెస్ పెరుగుద్ది. తర్వాత సో ఏం ప్యాచెస్ లేకుండా కలర్ ని ఫిల్ చేసిన తర్వాత మనకు నచ్చిన ఫోటో ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు, ఫోటో అయినా తీసుకోవచ్చు. నచ్చిన షేప్ లో కట్ చేసుకొని దీన్ని ఇలా పెట్టి క్లేతో దీన్ని ఇలా ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ అయితే దీనికి గ్లూ అప్లై చేస్తాం. సో నేను ఆల్రెడీ క్లే తీసుకొచ్చాను మిక్స్ చేసి. క్లేని ఇలా తీసుకొని రోల్ చేసి పెట్టుకుంటాం. ఈ బాటిల్కి మనం తీసుకున్న ఫోటోగ్రాఫ్ని ఈ క్లేకి గ్లూ రాయనవసరం లేదు డ్రైగా ఉన్నప్పుడు, వెట్గా ఉన్నప్పుడు. సో వెట్గా ఉండగానే దాన్ని మనం కావాల్సిన దాంట్లో పెట్టి ఈ ఫోటోని బాటిల్కి పెట్టి లాక్ చేస్తాం ఇట్లా. సో క్లే దీంతో పాటు డ్రై అయిపోద్ది మనకి. ఒక 2 hours లో మొత్తం క్లే మొత్తం డ్రై అయిపోతుంది మనకి. మిర్రర్స్ కూడా స్టిక్ అయిపోయి కంప్లీట్గా ఇలా. ఓకే, సో ఇలా లాక్ చేస్తాం. లాక్ చేసిన తర్వాత ఇది డ్రై అవడానికి మనకి 2-3 hours పడుతుంది కంప్లీట్గా. సో డ్రై అయిన తర్వాత దీని చుట్టూ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో దాన్ని కూడా సింపుల్గా 3D అవుట్లైనర్ తీసుకొని పెయింట్ చేసుకున్నాం. ఓకే, ఇన్ కేస్ మనకి మిర్రర్స్ ఇంకా డెకరేట్ చేసుకోవాలి అనిపిస్తే డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా డ్రై అవుతుంది అది. తర్వాత మనకి చుట్టూ దాని మనకు నచ్చిన డిజైన్స్ ఒక 3D అవుట్లైనర్తోనే సింపుల్గా ఇలా నచ్చిన డిజైన్లో అవుట్లైన్ వేసుకోవచ్చు. సరే, ఇది మనకి డ్రై అవ్వడానికి ఇది కూడా టైం పడుతుంది. డ్రై 2-3 minutes పడుతుంది దీనికి డ్రై అవ్వడానికి. డ్రై అయిన తర్వాత ఇది పేపర్తో తయారు చేస్తాను థ్రెడ్. మేడం మీరే తయారు చేస్తారా? పేపర్ని రోల్ చేసుకుంటూ గ్లూ రాసుకుంటూ ఇలా చేస్తే థ్రెడ్ లా తయారవుతుంది. సో వైట్ పేపర్ని తీసుకొని దీనికి మనం గ్లూ అప్లై చేద్దాం. గ్లూ అప్లై చేసి దీన్ని ఇలా స్టిక్ చేసుకుంటూ మనకి ఎన్ని రౌండ్స్ కావాలనుకుంటున్నామో అన్ని రౌండ్స్ కంప్లీట్గా ఇలా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఒక 3-4 rounds తర్వాత దాన్ని స్టాప్ చేసి పైన కూడా అలాగే మనకు కావాల్సిన డెకరేషన్ చేసుకొని చిన్న రిబ్బన్ లాగా టై చేస్తే మనకు నచ్చిన ఆర్ట్, మనకు నచ్చిన ఫోటోగ్రాఫ్తో మనం ఇంట్లోనే వేస్ట్ బాటిల్ని డిజైన్ చేసుకోవచ్చు. బాగుందండి, చాలా మంచి ఐడియా. అండ్ అలాగే చాలా సింపుల్ గా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలాగా మనకు నచ్చిన ఫోటోగ్రాఫ్ పెట్టుకొని ఒక మంచి వేస్ట్ బాటిల్ ని తీసుకొని ఇంట్లో మనకు నచ్చిన డిజైన్ తో మనమే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ మన ఇంట్లోనే పెట్టుకునేది రెడీ అవుతుంది. నేను ఇక్కడ డ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఇంట్లో ఆల్రెడీ నేను తయారు చేసి ఆర్టికల్ తీసుకొచ్చాను. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా పనికొస్తుంది, వాళ్ళ ఫోటోగ్రాఫ్ పెట్టి చేసి ఇవ్వచ్చు. సో నేను ఆల్రెడీ కంప్లీట్ అయిన ఆర్టికల్ తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి. అనిత గారు ఆల్రెడీ చేసిన ఆర్టికల్ ఇది. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మన ఇంట్లో వేస్ట్ గా ఉన్న బాటిల్ తీసుకొని ఇలా క్లేతో ఫిక్స్ చేసి మిర్రర్స్ పెట్టి 3D అవుట్లైనర్ తో తీసుకున్నాను. అన్ని మిర్రర్స్ వేసి ఇచ్చాను. ఉషా గారు చాలా సింపుల్ గా ఈజీ టెక్నిక్స్ తో బాటిల్ ఆర్ట్ ఎలా చేసుకోవచ్చో సకలందరికీ బాగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
చూసారు కదా సకులు